తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అవుతున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరి ఇబ్బందిగా మారారు. ఆలోపే మరో 2 ఎమ్మెల్యేలు అకాల మరణం చెందారు. గతంలో లాస్యనందిత మృతితో కంటోన్మెంట్ లో బైపోల్ జరిగింది. ఇప్పుడు మరోసారి జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక జరగబోతోంది. జూబ్లీహిల్స్ బైపోల్ పై గులాబీ బాస్ పరేషాన్ అవుతున్నారా? టీఆర్ఎస్ అంటేనే బైపోల్. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టిందే ఉప ఎన్నికలు. స్వరాష్ట్ర సాధన కోసం అనేక మార్లు తన పదవులను కేసీఆర్ త్యాగం చేశారు. కానీ రాష్ట్రంలో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీకి బైపోల్ టెన్షన్ పుట్టిస్తుంది. గతంలో బైపోల్లో లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన బీఆర్ఎస్ ఇటీవల కంటోన్మెంట్ బైపోల్లో ఓటమి పాలయ్యింది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత ఆకస్మిక మరణంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బైపోల్ జరిగింది. అక్కడ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయం సాధించారు. ఆలోపే బీఆర్ఎస్ పార్టీకి మరో సవాల్ ఎదురవుతోంది. తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో దుర్మరణం చెందారు. దాంతో జూబ్లీహిల్స్ లోనూ బైపోల్ అనివార్యమయ్యింది. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ కు అడ్డా. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మొత్తం 25 నియోజకవర్గాలు ఉండగా 24 చోట్ల బీఆర్ఎస్ పార్టీనే ఘన విజయం సాధించింది. దాంతో హైదరాబాద్ లో బీఆర్ఎస్ తప్ప ఇతర పార్టీలు గెలవడం కష్టమని టాక్ ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగిలాయి. ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే మృతితో అక్కడ బైపోల్ జరిగింది. అక్కడ గెలిచి కాంగ్రెస్ కు సవాల్ విసిరి బలంగా బుద్ధి చెబుదామని భావించిన గులాబీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అక్కడ జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ గెలుపొందింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బైపోల్ జరుగుతుండడంతో గులాబీ పార్టీ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో కన్నుమూశారు. అక్కడ ఉప ఎన్నిక జరగాల్సిన పరిస్థితి నెలకొంది. 6 నెలలలోపు ఎప్పుడైనా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడ్డాక మాగంటి అడ్డాగా అక్కడ పరిస్థితి మారిపోయింది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ 3 సార్లు విజయం సాధించారు. కానీ ఆయన తర్వాత బీఆర్ఎస్ లో అలాంటి స్ట్రాంగ్ లీడర్ లేకుండా పోయారు. ఒకవేళ అక్కడ త్వరలోనే బైపోల్ జరిగితే పార్టీ పరిస్థితి ఏంటని గులాబీ లీడర్లు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే కంటోన్మెంట్ సీటు బీఆర్ఎస్ కు దూరమైంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. ఇప్పటికే గులాబీ పార్టీకి ఒక్కొక్కరుగా నేతలు దూరం అవుతున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఇదే పెద్ద తలనొప్పిగా మారితే ఇప్పుడు ఎమ్మెల్యేల మరణాలు ఆ పార్టీని మరింత కుంగదీస్తున్నాయి. ఒకప్పుడు ఖైరతాబాద్ నుంచి విడిపోయి జూబ్లీహిల్స్ కొత్త నియోజకవర్గంగా ఏర్పాటయ్యింది. అక్కడ మాగంటి గోపీనాథ్ 3 సార్లు హ్యాట్రిక్ కొట్టారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెడతారా లేక మాగంటి కుటుంబానికి టికెట్ ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్ కే టికెట్ ఇస్తారా లేదంటే కొత్త అభ్యర్థిని తెర మీదకు తెస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తోంది. పీజీఆర్ తన జీవితమంతా కాంగ్రెస్ లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో విష్ణును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని
టాక్ సైతం వినిపిస్తోంది. మొత్తం మీద ఈ విషయంపై కొద్ది రోజుల్లోనే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.